బ్రేకింగ్ న్యూస్. శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి ప్రారంభమైన వెంటనే హెరిటేజ్ ఇందాపూర్ డైరీల నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులంతా ప్లకార్డులతో ఆయన పోడియంను చుట్టుముట్టారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కానీ వైసీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో 2 సార్లు మండలిని చైర్మన్ వాయిదా వేశారు. ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు వాడికి ఇచ్చాక మాట్లాడు. నీకు ఇస్తే మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 27 సార్ హౌస్ ఆర్డర్లో పెట్టాలి సార్. అది హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. చైర్మన్ సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. హౌస్ ఆర్డర్లో పెట్టండి. టాపిక్ వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. వైసీపీ వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతున్నారు అధ్యక్ష. హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటండి అధ్యక్ష? ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి. ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ. కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల నామక అదే సార్ వాయిదా తీర్మానం. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజీఆర్ భరత్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైంది. నౌ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ ప్లీజ్ వాయిదా తీర్మానం తిరస్కరించామండి. కూర్చోండి. నా క్వశ్చన్ నెంబర్ 14201 అనగాని సత్యప్రసాద్. ఆర్డర్ పెట్టమన్నా వాళ్ళ పాపం అన్నారు. ప్లీజ్ కూర్చోవాలి. కూర్చోండి దయచేసి. మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. సత్యనా మీరే క్వశ్చన్. అదే వాళ్ళే కలిసి వాళ్ళ పార్టీ అబద్ధాలు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన దానికి మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రాష్ట్రంలో మొత్తం 1144 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిఎస్సీలు పనిచేస్తున్నాయి మరియు వాటి అన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి. మరో 88 కొత్త పిఎస్సీలు మంజూరు చేయడమైంది మరియు వాటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 3-4 ప్రశ్నలకు సమాధానం 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించడమైంది. ఆ దిశగా చర్యలు తీసుకోవడం అవుతున్నది అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.